తీసుకోలేడు. అలాంటి నష్టం వస్తుంది దేవుని మాట వినకపోతే. సో బీ కేర్ఫుల్, మనం దేవుని మాట వినాలి. ఎందుకంటే మన జీవితము ధన్యకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉండాలంటే దేవుని మాట ప్రాముఖ్యం. చూడండి 25వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమని, ఎవడైతే దేవుని మాట వింటాడో వాడు బండ మీద ఉన్నట్టు, ఆ బండ క్రీస్తే గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇంకోటి, మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ఇంకో విషయం, దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు మనకి బాధలు రాదు, కరువు రాదు, లేమి రాదు, డబ్బు లేని స్థితి రాదు, ఆరోగ్యం లేని స్థితి రాదు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని నమ్ముకున్నాకే నీకు ఎక్కువ బాధలు వస్తాయి. దేవుని మాట వింటున్నప్పుడు, దేవునికి లోబడుతున్నప్పుడు, దేవునికి భయపడుతున్నప్పుడు, దేవుని ప్రేమిస్తున్నప్పుడు, దేవునికి దగ్గర అవుతున్నప్పుడు నీకు ఎక్కువ శ్రమలు అవుతాయి. ఎందుకంటే దేవుడు అనేవాడు మంచి శక్తి, మనకు మంచి చేసేవాడు. ఆయన మాట జీవము గలది, ఆయన మాట మేలు చేసేది, ఆయన మాట స్వస్థపరిచేది. ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుంది, బాగుపరుస్తుంది, కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది, నిలబెడుతుంది, బలపరుస్తుంది, కాపాడుతుంది, త్రోవలు మనకి నడిపిస్తుంది. ఆ మాట కదా, నా పాదములకు నీ మాట త్రోవ, అది వెలుగై ఉన్నది. నా పాదములకు నీ మాట త్రోవై ఉన్నది, వెలుగై ఉన్నది. అలాంటి మాట, మనం దేవుని మాట వింటున్నప్పుడు ఎదుగుతాం, ఫలిస్తాం. చూడండి, దేవుని మాట వినని వ్యక్తి ఏమైపోతాడో 26వ వచనం గమనించండి. 2 రకాల మనుషులు చెప్పాడు కదా. ఇసుక మీద కట్టుకున్న వ్యక్తి, బండ మీద కట్టుకున్న వ్యక్తి. ఇసుక మీద కట్టుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని మాట చూడండి, ఇక్కడ కూర్చున్న స్త్రీలు, ఇక్కడ కూర్చున్న పురుషులు, నేనైనా ఎవరైనా సరే దేవుని మాట నేను నిర్లక్ష్య పెడుతుంటే నా జీవితంలో, దేవుని మాట నేను సన్న చూపు చూస్తుంటే, దేవుని మాటను, దేవుని వాక్కును నాకు లెక్క లేకుండా నాకు ఇష్టం వచ్చినట్లు నా శరీర కోరికల చొప్పున నేను బ్రతుకుతుంటే, నా ఆశల చొప్పున, నా కోరికల చొప్పున దేవుని మాటను పక్కన పెట్టి నేను బ్రతుకుతుంటే, నా పునాది ఇసుక మీద ఉన్నట్టు. చూడండి, ఇసుక మీద ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? 27వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూల్చబడెను. చూడండి, మనము దేవుని మాట లక్ష్య పెడుతూ బ్రతుకుతుంటే, దేవుని వాక్యము విని ఆ వాక్యాన్ని మనము పాటించకపోతే, చూడండి 27వ వచనంలో, 26వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు, చేయని ప్రతి వాడు, చేయని వాడు. వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ వాక్యం చొప్పున ఏం చేయాలి? మనము బ్రతకాలి, జీవించాలి, పాటించాలి. దేవుని మాట వినుట మనకి కష్టమా, సుఖమా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు. దేవుని మాట వినటము కష్టమా లేదా ఈజీనా? కష్టం. అన్న పౌలని చెప్పాడు చూడండి, రైట్, కష్టం. 8 ఏళ్ళ నుంచి నాకు తెలుసు దేవుని మాట వినటం ఎంత కష్టమో, దేవునికి లోబడటం ఎంత కష్టమో, దేవుని ఆజ్ఞలను పాటించడం ఎంత కష్టమో. చూడండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తుంటారు. భయము భక్తి లేకుండా, నోటికి భక్తి లేదు, శరీరానికి భక్తి లేదు, కళ్ళకు భక్తి లేదు, హృదయానికి భక్తి లేదు, కళ్ళకు భక్తి లేదు, దేనికి భక్తి లేదు. హద్దు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఈజీ వాళ్ళ లైఫ్. వాళ్ళకి ఇష్టం వచ్చింది తాగుతారు, ఇష్టం వచ్చింది చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తమ హృదయ కోరికలు చొప్పున బ్రతుకుతారు. వాళ్ళకి ఎందుకంటే దేవుని మాట లేదు, వాళ్ళ జీవితంలో దేవుని మాట లేదు, యెహోవా వాక్కు లేదు, యెహోవాని ప్రార్థించాలా, యెహోవాని ప్రేమించాలా, ఏది లేదు. అలాంటి మనిషికి అన్నీ ఈజీ. డబ్బోటు ఉండాలి, తనకి నచ్చినట్టు తాను బ్రతుకుటకి ఈ లోకంలో.
ఆరోగ్యం మాత్రం ఉండాలి, శరీరం మాత్రం ఉండాలి, సత్వం మాత్రం ఉండాలి, యవ్వనం మాత్రం ఉండాలి, తనకు నచ్చినట్టు జీవించుట. కానీ దేవుని మాట వినే వ్యక్తికి ఉంటది శ్రమ, బాధ, హింస, కరువు, ఖడ్గము. యోగ జీవితాన్ని మీరు చూడొచ్చు, అపోస్తలుడైన పౌలు జీవితాన్ని, స్టెఫెన్ జీవితాన్ని, ఆది సంఘంలో మీరు చూడొచ్చు. శ్రమలు, హింసలు, కరువులు, ఖడ్గము, బాధలు, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు, నిందలు, అవమానాలు దేవుని మాట విన్నందుకు. అందుకనే